మనం ఆత్మఫలంలో సంతోషం గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. మరి వాక్యము సత్యము. దానిలో ఎల్లప్పుడూ మనము సంతోషించాలి అని చెప్పుకున్నాం కదండి. అవును. 119 కీర్తన 14 కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూడండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. అవును. మనం బైబిల్ మనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి శాసనములు, ఆ బైబిల్‌ని బట్టి, ఆ వాక్కుని బట్టి, ఆ సత్య వాక్యమును బట్టి మనము సంతోషించాలి. అక్కడ మనకేం దొరుకుతాయి? సర్వ సంపదలు. సర్వ సంపదలు అనంటే అనేకమైన మంచి మార్గము, మరి జ్ఞానము, అందులో మనకు నిత్య జీవము దొరుకుతుందండి. మరి కీర్తనకారుడు 119:24లో కూడా ఏమంటున్నాడో చూడండి. నీ శాసనములు నాకు సంతోష కరములు, అవి నాకు